15వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. మేఘుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతం నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్లి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యుల్లా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తర్వాత అతడికిచ్చిన శివలింగాన్నే ఆయన గురుస్థానంలోని వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించారు. బల్వంత్ నాంచేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాంచే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు బాబా. శ్యామ అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాంచేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాంచేను తమ పాదాలొత్తమన్నారు. తర్వాత అతన్ని వెన్ను నిమిరి అతన్ని కౌగిలించుకున్నారు. అతడికి 1919లో కొడుకు పుడితే కాలు రామ్ అని పేరు పెట్టారు. వాడు 3వ ఏటనే హరేరామ్ అని జపిస్తుండేవాడు. హెగ్దే అను పండితుడు వాడిని గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుల్లో ఒకడని చెప్పాడు. కాలు శ్రీకృష్ణునితో తన ఆటల గురించి ఏ రోజేమి చెప్పేవాడో అదే రోజున హెగ్దే చేసే హరి విజయం పారాయణంలో వచ్చేది. కృష్ణుడు నన్నేడిపించేవాడు. అతడు నా వీపు పైకెక్కి నేను అతని కాలు గిచ్చి ఆ పైకి చూసేసరికి నా ముఖాన వెన్నగొట్టేవాడు. ఇలా చెప్తుండేవాడు కాలు. అప్పుడప్పుడు అతడి తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి త్రిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంతోనున్న శ్రీకృష్ణుడి బొమ్మ గోడ కంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మను చూపి, అది శ్రీకృష్ణ సందేశం. ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి. నేనలాగే చేస్తుంటాను అన్నాడు కాలు. బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు. అతడిని చూడటానికి మహాత్ములు ఉపాసిని బాబా మరియు గాడ్గి బాబా వచ్చారు. కాలుకు 1927లో వంటికి నీరు పట్టి జ్వరమొస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చాడు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వరి 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాంచేకు అర్థమైంది. 1914వ సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గర ఉన్నది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మీవాడే అన్నాడు రేగే. వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, బాబా ఈ బిడ్డ కర్మశేషం నీకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నారు. అదే విశ్వాసం అంటే. వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తర్వాత వారు షిరిడి వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు, ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలుకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసిని బాబాను దర్శిస్తే ఆయన ఈ వయసులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానం ఇమ్మని సాయిని కోరినప్పుడు అతన్ని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజుల్లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించారు. మరణించినది అతని భార్యే, కానీ అతడు కాదు. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించాడు. కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు. ఉదాహరణకు ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ, దానిపై దుప్పటి పరిచి ప్రక్క వేయటం మహల్సాపతి మాత్రమే చేసేవాడు. అతనికి సాయి సద్గతినిచ్చారు. సెప్టెంబర్ 11, 1922 సోమవారం నాడు అతడు పూజ చేసుకొని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి, నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నాడు. అందరి భోజనాలయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకొని కఫ్నీ ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. ఒక మేకకు ఒక బర్రెకు
ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతిని ఎలా ప్రసాదించారు వేరువేరు అధ్యాయాల్లో చూస్తాము. అలానే ఒకరోజు శ్రీమతి జోగ్తో, బాబా, తల్లి బాగా నెయ్యి వేసి పులగం వంటి మధ్యాహ్న హారతయ్యాక మీ దొడ్డి వైపుకు వచ్చే గేదెకు పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డి వైపుగా గేదె వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతుంటే, బాబా, నీకేమీ దోషము లేదు, దాని చివరి కోరికను తీరి మళ్ళీ జన్మకెళ్ళింది అని అభయం ఇచ్చారు.